మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మనశంకర వరప్రసాద్' గారు బాక్సాఫీస్ వద్ద ఊహలను మించి దూసుకుపోతుంది. విడుదలై 2 వారాలు పూర్తయినప్పటికీ వసూళ్లలో తగ్గుదల లేకుండా స్టడీగా కొనసాగుతుండడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా వర్కింగ్ డేస్లోనూ కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ థియేటర్లకు భారీగా రావడం సినిమాకు బలంగా మారింది. రిలీజ్ అయిన 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ను చేరుకోవడం ఈ మూవీకి ప్లస్. ఈ నేపథ్యంలో 22వ రోజు చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లు వసూలు చేశాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను మాస్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ను బ్యాలెన్స్గా మలిచారు. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగు, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, ఎనర్జెటిక్ డ్యాన్సులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కథానాయికగా నయనతార నటించగా గెస్ట్ అపీరెన్స్లో వెంకటేష్ కనిపించడం సినిమాపై బజ్ను మరింత పెంచింది. సుమారు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ రిలీజ్ దశలోనే భారీ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల హక్కులు దాదాపు 105 కోట్లకు అమ్ముడవగా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్ల మధ్య నమోదైంది. స్ట్రాంగ్ ఓపెనింగ్స్తో తొలి వారంలోనే లాభాల బాట పట్టిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా మెగాస్టార్ కెరీర్లో మరో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద తొలి షో నుంచే రికార్డులను షేక్ చేస్తూ దూసుకుపోతుంది. విడుదలకు ముందే భారీ అంచనాల నడుమ థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా రిలీజ్ డే నుంచే ట్రేడ్ వర్గాలకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రీమియర్స్ ద్వారానే 9.35 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టడం విశేషం కాగా, ఫస్ట్ డే మొత్తం 32.25 కోట్లు నెట్ కలెక్షన్లతో స్ట్రాంగ్ ఓపెనింగ్ను నమోదు చేసి మెగాస్టార్ మార్కెట్ స్టామినాను మరోసారి రుజువు చేసింది. రెండో రోజు 18.75 కోట్లు, మూడో రోజు 19.5 కోట్లు వసూలు చేయడంతో సినిమాకు తొలి వీకెండ్ నుంచే స్ట్రాంగ్ మొమెంటం అందుకుంది. అలాగే సంక్రాంతి సెలవుల ప్రభావంతో థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో నిండిపోవడం కలెక్షన్లకు మరింత ఊపునిచ్చింది. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు తరలి రావడం సినిమాకు కీలక ప్లస్గా మారింది. మొదటి వారం మొత్తం సినిమా సూపర్ స్టేబుల్గా కొనసాగింది. 4వ రోజు 22 కోట్లు, 5వ రోజు 19.5 కోట్లు, 6వ రోజు 18.9 కోట్లు, 7వ రోజు 17.65 కోట్లు వసూలు చేయడంతో తొలి వారం ముగిసేసరికి బ్రేక్ ఈవెన్కు చాలా దగ్గరగా చేరుకుంది. వర్కింగ్ డేస్లోనూ ఈ స్థాయి వసూళ్లు రావడం సినిమాలోని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్ట్రెంగ్త్ను స్పష్టంగా చూపించిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. రెండో వారం ప్రారంభంలో సహజంగా కొంత డ్రాప్ కనిపించినా సినిమా పూర్తిగా పడిపోలేదు. 8వ రోజు 8 కోట్లు, 9వ రోజు 5.75 కోట్లు, 10వ రోజు 4.2 కోట్లు, 11వ రోజు 3.3 కోట్లు, 12వ రోజు 2.65 కోట్లు వసూలు చేసింది. వీక్ డేస్లోనూ ఈ నెంబర్లు రావడం సినిమాకు ఉన్న లాంగ్ రన్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. వీకెండ్ వచ్చేసరికి మళ్లీ ఊపు పెరిగి 13వ రోజు 4.25 కోట్లు, 14వ రోజు 6.2 కోట్లు నెట్ వసూళ్లను నమోదయ్యాయి. వీకెండ్ తర్వాత కూడా స్టామినా తగ్గలేదు. 15వ రోజు 5.09 కోట్లు, 16వ రోజు 2.2 కోట్లు, 17వ రోజు 1.16 కోట్లు, 18వ రోజు 1.3 కోట్లు, 19వ రోజు 1.2 కోట్లు, 20వ రోజు 2.04 కోట్లు నెట్ వసూలు చేసినట్లు సమాచారం. ఇలా 20 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్గా 285.8 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్ట్లు చెబుతున్నాయి. ఇందులో ఇండియా నెట్ 205.09 కోట్లు, ఇండియా గ్రాస్ 240.65 కోట్లు కాగా ఓవర్సీస్లో సుమారు 43 కోట్లు గ్రాస్ వచ్చినట్లు సమాచారం. ఇక 21వ రోజు వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఇండియా వైడ్గా 3 నుంచి 3.5 కోట్లు నెట్ రావచ్చని అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా మేకర్స్ మాత్రం 20 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 410 కోట్లు గ్రాస్ సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పిందని తెలిపారు. దేశీయంగా ఓవర్సీస్లోనూ సాలిడ్ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త మైలురాయిగా నిలిచింది. మొత్తంగా మనశంకర వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మరో ఘన విజయం సాధించింది.